సో ఇప్పుడు బొరుగుల మిక్స్చర్ ప్రిపేర్ ఎట్లా చేయాలో చూద్దాం. స్నాక్స్కి ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్ బొరుగుల్ని ఒక స్ట్రైనర్లో తీసుకొని మంచిగా ఆ పౌడర్ అంతా పోయేలాగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి మంచిగా వేగనివ్వాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత పప్పును, ఎండుమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాలి. ఎందుకంటే పచ్చిగా ఉండకుండా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవి తొందరగా వేగాలంటే దీంట్లో పసుపు, ఉప్పు వేస్తే కూడా తొందరగా వేగుతాయి. పసుపు, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ప్రతి రెసిపీలో జీలకర్ర, మెంతుల పొడి యాడ్ చేస్తే అది హెల్త్కి మంచిదన్నమాట. ఇప్పుడు చూడండి, పసుపు, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి వేసి ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయాయి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇంకా అంతే. ఇది వేగిపోయిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పొడి వేసేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేయించుకున్న తర్వాత బొరుగులు ఉన్నాయి కదా మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నవి, అవి ఇంకా దీంట్లో వేసేసుకొని మంచిగా అదంతా పట్టేటట్టు బొరుగులకి ఆ మిక్చర్ మనమంతా పోపు పెట్టిందంతా కలిసేలాగా కలుపుకొని చల్లగా పెట్టేసుకుంటే ఇంకా అంతే. స్నాక్స్ ప్రిపేర్. ఇవి మనము వీక్ డేస్ 10 days కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడో స్నాక్స్ కావాలన్నా తీసేసుకొని తినేటట్టు. దీన్ని మళ్ళీ మనం కావాలంటే దీంట్లో కొద్దిగా మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు, నిమ్మరసము అవన్నీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. మనం ఫస్ట్ వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా అవి క్రిస్పీగానే ఉంటాయి కదా, అవి డైరెక్ట్ మనం ఇలా పోపు వేసుకొని చేసేసుకుంటే అయిపోతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్స్. థ్యాంక్ యూ.